అప్పుడేం చెప్పిర్రు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ రావాలి, వేసవి సెలవులో కూల్చుదాం, అప్పటి వరకు మరి వాళ్ళు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకుంటే సరే, లేకపోతే మేము కూల్చేసుడు ఖాయమని అప్పుడు హామీ ఇచ్చారు. అది మల్లారెడ్డి కాలేజీలైనా, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలైనా, లేకపోతే ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ అయినా, ఈ 3-4 కాలేజీలు ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి కట్టడాలన్నింటి కూడా కొంత టైం ఇచ్చారు, వేసవి సెలవు దాకా ఆగాలన్నారు. ఇప్పుడు వేసవి వచ్చింది, ఆల్రెడీ మే 15 వచ్చింది, ఇంకో 15-20 రోజులు అయితే ఈ సెలవులు కూడా అయిపోతాయి. అయినప్పటికీ కూడా ఫాతిమా కాలేజ్ మీద యాక్షన్ లేదు, అయినప్పటికీ మల్లారెడ్డి కాలేజ్ మీద యాక్షన్ లేదు, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీల మీద యాక్షన్ లేదు. ఎందుకు పోవట్లేదు? హైడ్రా అటువైపు ఎందుకు పోవట్లేదు? ఎందుకు సామాన్య నిరుపేద కుటుంబాల మీదనే మరి విరుచుకుపడి రాత్రికి రాత్రే కనీసం ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, కనీసం ఫ్రిడ్జులు, అక్కడ టీవీలో లేకపోతే ఇతరితర సామాన్లు కూడా తీసుకోనికి సమయం ఇవ్వకుండా వారాంతరాల్లో శని ఆదివారాల్లో కూల్చివేతలు మొదలుపెట్టి కనీసం కోర్టుకు పోయి వాళ్ళు ఎటువంటి స్టే తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కల్పించలేదు. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం, బలిసినోడికి ఒక న్యాయం, మరి ఏమీ లేని బక్కపరిచినోడికి ఇంకో న్యాయం. ఇదే ప్రశ్న హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న రంగనాథ్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు రంగనాథ్ గారు? మీరు ఒకసారి ట్వీట్ చేయండి, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. హైడ్రా మరి ఎందుకు ఫాతిమా కాలేజ్ విషయంలో ముందడుగేయట్లేదు? హైడ్రా ఎందుకు మల్లారెడ్డి కాలేజీల విషయంలో ముందడుగేయట్లేదు? హైడ్రా ఎందుకు పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి కాలేజీల ముందడుగేయట్లేదు అనేది మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారో దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది.